ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. చరిత్రలో నిలిచిపోవాలని, పరాయి పాలన వద్దని స్వతంత్రం తెచ్చుకున్న మనం, స్వతంత్రం వచ్చి అన్నేళ్లయింది, ఎన్నేళ్లయింది అని గొప్ప చెప్పుకోవడం తప్పించి, స్వతంత్రం అంటే విచ్చలవిడిగా బతకడం కాదు. లోకాన్నే చూడని 3 నెలల పసికందు మరణాల స్వతంత్రం అంటే, 8 సంవత్సరాల బిడ్డ మరణమా స్వతంత్రం అంటే? మన స్కూల్లో పిల్లలు జాతీయ గీతం పాడుతున్నారు, వందే మాతరం పాడుతున్నారు, మా తెలుగు తల్లికి పాడుతున్నారు, మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, మా కన్న తల్లికి మంగళారతులను పాడే మన బిడ్డలకి ఆ పాటలకి అర్థం తెలిసే పాడుతున్నారా? తెలిస్తే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయా? తెలియని మన పిల్లల్ని స్కూల్లో తప్పు జరుగుతుందా? ఇంట్లో తల్లిదండ్రుల పెంపకంలో తప్పు జరుగుతుందా? ఎక్కడ తప్పు జరుగుతుంది? సమాజంలో తప్పు జరుగుతుంది. స్వతంత్రం వచ్చి ఏం సాధించాం? స్వతంత్రం అంటే విచ్చలవిడిగా బతకడం కాదు, ఒకరితో ఒకరు కలిసి బతకడమే స్వతంత్రం.